సహకారం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు స్థానిక సంఘంలో బైబిల్ క్లాస్ ద్వారా మరొకసారి దేవుని యొక్క సంగతులు నేర్చుకునే గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు వాళ్ళందరినీ ప్రేమించి అనుగ్రహించున్నారు కనుక విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకునే ముందు ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరలోకమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి మరి క్లాసు ద్వారా మీకు వాక్యాన్ని వినే అవకాశం ఇచ్చారు. మరి తండ్రి బైబిల్ క్లాసుని దీవించండి, దినదినం అభివృద్ధిపరచండి. ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకుని ఆత్మీయంగా మేము బలపరచబడి విశ్వాసములో స్థిరపడి మరి మీ చిత్తానుసారంగా మేము నడుచుకునే అవకాశాలు మాకు దయచేయండి. మరి తండ్రి మోసపోయే లక్షణాలు కానీ అబద్ధాన్ని అనుసరించే తండ్రి తలపులు కానీ మాలో లేకుండా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి సరిదిద్దమని వేడుకుంటున్నాం. ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా ఈ మైక్ శబ్దం ద్వారా వాక్యాన్ని వింటున్నా నా సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. పరిచర్య కొరకు మేము చెప్పే వాక్య అంశాల కొరకు తండ్రి ఎంతగానో మరి ఆశపడుతూ ఎదురు చూస్తూ పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని ప్రతి సహోదరిని దీవించండి. మీ వాక్యము ద్వారా మరి మా జీవితాలు స్థిరపరచుకుని తండ్రి మోసపోయే వారిలో నుంచి మమ్మల్ని మేము స్థిరపరచుకుని రక్షించుకోండి. మరి సత్యానికి మా హృదయాలు చోటించి మరి తండ్రి మేము వింటున్న వాక్యమును గ్రహించి వాటి ప్రకారంగా జీవించే అవకాశాలు ఇవ్వండి. చెప్తున్న మాకు మీ పరిశుద్ధాత్మ సహాయం సహకారం ఇవ్వండి. మరి విడుచున్న వారికి విని చెవులు గ్రహించే హృదయాలు వాటి ప్రకారంగా హృదయంలో భద్రపరుచుకొని నడుచుకునే స్థితులు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని యొక్క సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. ఎన్నో విషయాలు దైవ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటూ బలపరచబడుతూ వాక్యము ద్వారా మరి ఎక్కువగా దేవునికి స్తుతులు చెల్లించే అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. ఇవాళ వాక్యం అంటే విలువ తెలియని వారు, వాక్యం వింటున్న వాక్య ప్రకారంగా నడవలేనట్టు వారు మన కళ్ళ ముందు కనపడుతున్నారు. కొన్నిసార్లు మనం కూడా వాక్యాన్ని విని వాక్యాన్ని నేర్చుకొని మరి పొరపక్షాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు క్షమిస్తూ మరి మరలా సరిదిద్దుకునే అవకాశాన్ని ఆయన సంఘం ద్వారా వాక్యం ద్వారా అంతేనో మనకు అనుగ్రహిస్తూనే ఉంటారు. కాబట్టి వాక్యం వినడం ఎంత శ్రేష్టమో మరి దానిని గైకోవాలి, దాని ప్రకారంగా నడవాలి, మాదిరిని చూపించాలనేది ప్రభు యొక్క చిత్తం. కాబట్టి ఇవాళ వింటున్న మనం వాక్య ప్రకారంగా మన నడవడుకులు ఉన్నాయా, మన తలంపులు ఉన్నాయా, మన ఆలోచనలు ఉన్నాయా అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీ నా మీద కంపల్సరీ ఉంది. మనం అలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చేసిన మేలును, దేవుడు చూపుతున్న కృపను మర్చిపోయే స్థితికి మనం వెళ్ళకూడదండి. దేవుడు ఎరిగిన కొలది, దేవుడి వాక్యం నేర్చుకునే కొలది మనలో ఉన్న వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు, అన్యాయపు తలంపులు, స్థితులు ఇవన్నీ మనం వదులుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఒక మాట మనం చదువుతాం. మేక గ్రంథంలోనికి వెళితే అక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఆ మాట మనం చదువుతాం. 6వ అధ్యాయము మేక గ్రంథంలో ఇశ్రాయేలును గూర్చి యెహోవా దేవుడు చెప్తున్న మాటలు ఒకసారి మనం ఆలకిద్దాం. 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. మేక గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. అన్యాయము చెయ్యి వారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు
ఉన్నవి కదా చెప్తున్నాడు. ఈ మీకా గారి ద్వారా ఇశ్రాయేలుకి తెలియపరుస్తున్నాడు. అన్యాయము చెయ్యి వారి ఇళ్లలో అన్యాయముగా సంపాదించిన సొత్తులు ఉన్నాయట. ఎలా వచ్చినాయో ఆ సొత్తులు చెప్తున్నాడు. చిన్నదిగా చెయ్యబడిన ఏమైనా కొల, ధాన్యం కానీ, అలాగే అప్పటికి ఎక్కువగా గోధుమ పంట, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, ఇవే ఇశ్రాయేలుకి పంట. ఇవి కొలిచేటప్పుడు, ఇవి అమ్మేటప్పుడట కొలత చిన్నదిగా ఉంటుందట. ఎవరి కొలత? దేవుణ్ణి ఎరిగిన వారిలో కొంతమంది, అందరూ కాదండి, కొలత చిన్నదిగా చేసుకుని ఎలా సొత్తులు సంపాదించుకున్నారట? అన్యాయముగా సొత్తులను సంపాదించుకున్నారట. ఒకసారి 11 వచ్చిన చదువుతాం చూడండి ఎలా సంపాదిస్తున్నారు. చిన్నదిగా చేయబడిన ఏమైనా కొలయు ఉన్నవి కదా అంటూ 10 వచనంలో, ఇప్పుడు 11 వచనంలో అంటాడు. తప్పు త్రాసు అంటే తూకం. తూకం తప్పుడుగా ఎంచుకున్నారు. అంటే వారు కొనేటప్పుడు ఓ కొలత, అమ్మేటప్పుడు ఓ కొలత. ఆ రాయిలు చిన్నవిగా చేయడం, లేకపోతే ఆ త్రాసుని వారికి అనుకూలంగా ఆ తక్కిడి తుయ్యడం, ఇవన్నీ దేవుని ప్రజల్లో జరుగుతున్నాయి. అందుకని అన్నాడు తప్పు త్రాసు, తప్పు రాళ్ళట. త్రాసు తప్పే, రాళ్ళు తప్పారట. సంచియు ఎక్కడ? ఆ వ్యాపారస్తుల దగ్గర ఉంచుకొని నేను పవిత్రులను అడుగుతున్న ప్రశ్న. ఇశ్రాయేలు అన్నారట పవిత్రులు అని. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు అన్నారట నేను పవిత్రులు అవ్వాలని. కానీ ఈయన మాట్లాడుతున్నాడు మీకా ద్వారా, ఇలాంటివన్నీ మీ ఇంట్లో ఉంచుకొని మీరు పవిత్రులు అవుతారయ్యా నా దృష్టిగా చెప్తాడు. ఎంత చక్కటి సమాధానం అంటే దేవుడు కోరినది ఇశ్రాయేలు న్యాయంగా బ్రతకాలి. ఎప్పుడైతే వారిలో న్యాయం ఉంటుందో ఇశ్రాయేలు ఏమవుతారు? పవిత్రులు అవుతారు దేవుని ముందు. అంటే దీనిని బట్టి అర్థమవుతుంది, దేవుని ఎరగని వారు అన్యాయంలో ఉన్నారు, దేవుని ఎరగని వారు అన్యాయం చేస్తారు. కానీ దేవుని ఎరిగిన వారు అన్యాయం చేయకూడదు, న్యాయం తప్పకూడదని దేవుడు చెప్తాడు. అందుకనే ఒక మాట కీర్తనలో అంటాడు దేవుడు. కీర్తనల గ్రంథంలోనికి వెళదాం. ఒక మాట మనం చదువుతాం. 97వ కీర్తన తీసారా? రేపు వచ్చినండి మనం చదువుతాం. 97వ కీర్తన. మేఘాంధకారములు ఎవరు చుట్టూ ఉన్నాయట? దేవుని చుట్టూ మేఘాంధకారములు ఉన్నాయట. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఏవి ఆధారాలు? ఆయన చుట్టూ మేఘాంధకారాలు ఉన్నా అవి ఆయన చుట్టూ ఉండడం వలన నరుడికి దేవుడు కనబడకపోవకపోయినా కానీ నీతి న్యాయాలతో సింహాసనాన్ని కట్టుకున్నాడట. ఎవరో? దేవుడు. అసలు సింహాసనానికి ఆధారం ఏదట? నీతి న్యాయం. అంటే దీనిని బట్టి అర్థమవుతుంది, ఇప్పుడు ఇశ్రాయేలు ఏం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు? అటువంటి నీతి న్యాయాల సింహాసనం మీద కూర్చున్న దేవుని ఎదుట ఆయన నమ్ముకున్న వారు అన్యాయంగా బ్రతుకుతుంటే ఎలా ఊరుకుంటాడో. అందుకనే మీలో తప్పు త్రాసు, తప్పు రాళ్ళు, సంచులు మీ దగ్గర ఉంచుకొని చిన్న కొలత ఉంచుకొని అప్పుడు గంపతో కొలిసేవారట. పూర్వం కొంచానికి ముందు గంపలతో కొలిసేవారట. తోకం చిన్ని చిన్ని గంపలు తయారు చేసుకున్నారట ఇతరులకి ఇచ్చేది. మన జైపల్ గారు అన్నారు కదా, ఒరే చిన్నోడా, ఒరే పెద్దోడా రా. అద్భుతమైన ప్రసంగాన్ని ప్రియులు నాన్నగారు చెప్పడం జరిగింది. చిన్నోడా పెద్దోడా రారా అని అంటే
అయ్యా మీకు ధాన్యం తెచ్చాను కొంటారా అన్నప్పుడు అంట పెద్దోడా రారా అని కూడా అంటే అర్థం ఏంటి? పెద్ద కొంచెం తేరా అని కూడా మీకు అర్థమవుతుంది. అయ్యా మీ దగ్గర అది బియ్యం కొనుక్కోవాలనుకున్నప్పుడు చిన్నోడా రారా అని కూడా అంటే ఈ కొలతలన్నీ ఎక్కడున్నా ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు న్యాయం అన్యాయం అది. అలాగే ఇశ్రాయేలు ఆయన ఎరిగిన వారు ఏం చేస్తున్నారట? అన్యాయపు సొమ్ము ఎలా సంపాదించుకున్నారంటే త్రాసులు తోకాలు తప్పి దేవుని విడిచిపెట్టి. అమ్మా కల్లాబెట్టి దగ్గర దైవమే ఉంటాడు, పచ్చారు రొక్కే వస్తాడు. కానీ చేసే పని ఏంటి? దేవుడు ప్రశ్నించేది అది. నువ్వు ఎంత బ్రొక్కుతున్నావు, ఎంత భక్తి చేస్తున్నావు కాదు, నువ్వు వ్యాపారంలో నీ పనులు అన్నింటిలో నీతుందో లేదో చూసుకున్నాడు. అది అంటే లోకమంతటిని పరిశోధిస్తున్నాడు, కానీ దేవుని ఎరగిన వారు అలా ప్రవర్తిస్తున్నాడు, కానీ ఎరిగిన వారు ఉంటే గద్దిస్తున్నాడు అంట ఆయన. అందుకనే నువ్వు ఇలా ప్రవర్తించి పవిత్రుడు అగుదువా అని మాట్లాడుతూ 6వ వచనానికి వెళ్దాం. ఇప్పుడు అంటున్నారట, ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శింతును. అసలు ఏమిస్తే ఆయన సన్నిధిని ప్రవేశించగలం అని మాట్లాడుతుంటే 8వ వచనంలో అంటున్నాడు ఆయన ఏమని? యెహోవా 8వ వచనం, 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అంటే ఉత్తమమైనది ఏదో తెలియజేయబడ్డదంట ఆయన దగ్గర ఉన్న వారికి. ఏంటది? న్యాయముగా. అంటే ఇప్పుడు మీరు ఏమి లేదు అమ్మా, ఇశ్రాయేలులో ఏమి లేదట, న్యాయం లేదట. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలుసా? వ్యాజ్యం ఆడుతున్నాడట. 2వ వచనం చదువుతాం. న్యాయం లేకపోవడం వల్ల తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదయా. వ్యాజ్యం ఆడుతున్నాడట, తీర్పు తీరుస్తున్నాడట, నిలదీస్తున్నాడట తన ప్రజల్ని. ఎందుకని? ఆయన ఇశ్రాయేలుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై, చూడండి, నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యెహోవా వ్యాజ్యము ఆలకించుట. ఇశ్రాయేలులు భూమికే ఆధారంగా ఉన్నారట. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ మరలా చదువుతాం. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతాలు, అంటే భూమికి బలమైనవి పర్వతాలు అవితే, అలా ఇశ్రాయేలీలు అనేక జనాలకి పర్వతాల్లో ఉన్నారట. అర్థమవుతుందా? అంత బలంగా కనబడాలంట లోకానికి ఎవరో? ఇశ్రాయేలీలు. కానీ మిమ్మల్ని వ్యాజ్యం ఆడవలసి వస్తుందని అంటున్నాడు దేవుడు. ఎందుకని? చదవమను, న్యాయంగా నడవాల. అన్యాయం సొమ్ము సొత్తులు పెట్టుకున్నారు, కొలత తప్పింది, త్రాసులు తప్పినాయి, అవునా? కాబట్టి అవన్నీ నువ్వు సరిదిద్దుకోవాలని దేవుడు తన ప్రజలతో చెప్పడం అనేది జరుగుతుంది. ఆమోసు గ్రంథానికి వెళ్తాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం 10వ వచనం. వారు నీతి క్రియలు చెయ్య తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకున్నారట. ఎవరో? ఇశ్రాయేలీయులు. మొదలొచ్చిన చదువుతాం. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబము వారి నందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడు. ఏదనగా, మరలా చెప్తున్నాడు, ఏదనగా భూమి మీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఎంతమంది ఉన్నా మిమ్మల్ని నేను ఎరిగాను, మిమ్మల్ని పిలుచుకున్నాను. కారణం ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడుగా, వారు నాకు భక్తులుగా నా నిర్ణయంలో బ్రతికారు కనుక నేను చేసిన వాగ్దాలను బట్టి నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షితులు ఏం చేస్తున్నారట? ఇద్దరు ఏం చేస్తున్నారట? దోషక్రియలు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? దోపిడీలు.
అన్యాయాలు చేస్తున్నారట. అందుకనే వారు నీతి క్రియలు చెయ్య తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము కూర్చుకుంటారు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా శత్రువు వచ్చును, అతడు దేశమంతా సంచరించి నీ ప్రభావం కొట్టివేయగా నీ నగరులు. నీలో నీతి లేదు కాబట్టి శత్రువుకి నిన్ను అప్పగిస్తున్నానని చెప్పాడు దేవుడు. 8వ అధ్యాయం, ఇదే ఆమోష గ్రంథం 5-6 వచనాలు చదువు. 8వ అధ్యాయం. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి, నీకు అర్థమవుతుందా? ఇప్పుడైతే కరెంట్ కాటాలు వచ్చినాయి, ఒకప్పుడు అవే తూము కాట ఇవన్నీ కూడా. తూము అంటే చెయ్యి కొలత, నీకు అర్థమైందండి? చేత్తో కొలతలు కూడా ఉన్నాయి, అర్థం చేసుకోవాలి. అంటే మనం ఎవరికన్నా ఇచ్చినప్పుడేమో దోషులు తక్కువ ఇవ్వడం, మనం తీసుకున్నప్పుడేమో పెద్ద దోషులతో తీసుకుంటాం. అందుకే అన్నాడు తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి, దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడు పోవును మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునని చెప్పుకొనువారులారా. అర్థమవుతుందా? ఆయన ప్రజలే. ఎప్పుడు ఈ దినాలు వెళ్ళిపోతాయి, ఎప్పుడు మనం వ్యాపారాలు చేసుకుందాం. ఆ వ్యాపారాలు కూడా ఎలా ఆలోచిస్తున్నారు అన్యాయంగా. అవునా? ఎప్పుడు కూడానండి. మరి లోకస్తులు ఎలా ఉన్నారో తెలియదు కదా మనకి. లోకం తీరు మనం చూస్తాం, ప్రతిదీ కూడా ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ. అవునా? ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక నిర్ధారణ చేస్తుంది, లాభం ఎంత తీసుకోవాలో కూడా అధికారం. దాన్ని మించి వెళ్ళిపోతున్నప్పుడే, దాన్ని మించి వెళుతున్నప్పుడే మనం ఏమవుతున్నాం తెలుసా? దైవ దృష్టి కూడా అన్యాయవస్తులు అవుతున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకు తెలియదు వ్యాపారం. ఇందాక ఒక పని చేస్తున్నాను నేను, ఒక యజమానుల ఇంటికి పని చేస్తుంటే సిమెంట్ బత్త 240 రూపాయలు, విడిగా తగ్గితే కేజీ 10 రూపాయలు. అంటే ఎందుకంటే తెలియదు బాబు. అంటే మన నుంచి లూజే కొనుక్కొస్తున్నారు చిన్న చిల్లర పనులు. అయ్యి బాబా 5-6 బత్తలు ఇలా వాడేసారు, ముందే 4-5 బత్తలు తెచ్చుకుంటే బాగుంది కదా, ఈ కూతని ఆయన లెక్కలు కట్టాడు. 50 కేజీలు బత్త ఏమో 240 రూపాయలట. కేజీ ఎంత అయింది? 10 రూపాయలు కొనుక్కొచ్చారట. ఇప్పుడు 50 కేజీలు బత్త 10 రూపాయలకి లెక్క ఎంత అయింది? 500 అయింది. అంతేనటరా? 10-50 500 కదా. 50 కేజీలు 500 అయింది. బత్త కొట్ట ఎంత? 240 రూపాయలు. వాడరు తలపోసేసి మనం ఎందుకు ఇలా చేసాము అని. తెలివైన వారే. మనం మోసంలో పడడం చాలా ఈజీ. వ్యాపారం అది. ఆయన అన్నాడు మరింత అన్యాయమా అని. కొనేవాడు ఆలోచిస్తాడు, అమ్మేవాడు ఆలోచించడం. కానీ అందరూ అలా ఉంటారు. ధర్మంగా వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, కష్టానికి సరిపడ తీసుకుని వ్యాపారస్తులు కూడా ఉంటారు. కొంతమంది ఉంటారు, మేము ఇలాగే అమ్ముతాం, వంటే కొను లేకపోతే మానే. కారణం ఏంటంటే న్యాయంతో వాళ్ళకి అవసరం లేదు, కానీ దైవ భక్తి ఎంతో చేస్తారు. అది ఫలించాలి అంటే ఆ దైవ భక్తిలో మనం న్యాయంగా దేవుడి చేత ఆశీర్వదించబడాలని అంటే కంపల్సరీ కూడా న్యాయము అన్యాయం దేవుని ఎరిగిన వాడు ఆలోచించాలి. లోకానికి తెలియదు. ఇశ్రాయేలు గురించి దగ్గర నేను చెప్తున్నాడు, మీరు ఎందుకు అలా తప్పు త్రోములు తప్పు త్రాసులు చిన్న కొలతలు మీరు ఎందుకు ఏర్పరచుకుంటున్నారో అని దేవుడు తన ప్రజలను ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది, క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం మనం.
వాక్య విశ్వాసంలో జీవిస్తున్నాం మనం. కంపల్సరీ అన్యాయంగా బ్రతికితే మనల్ని ప్రశ్నించేవాడుగా దేవుడు ఉన్నాడు ఇవాళ. అలాగే మనం తీసుకున్న జీతానికి తగినట్టు పని కూడా చేయాలి. అవునా? ఎక్కువ జీతం తీసుకుని తక్కువ పని చేయకూడదు. ఈ యజమానుడు అడగకపోయినా ఆ యజమానుడు నిలదీస్తాడు. అవునా? అంటే జీతానికి తగిన పని మనం చేయాలి. అది మనం అర్థం చేసుకోవాలండి. పనికి తగ్గ జీతం ఇవ్వకపోయినా, పని చేసుకుని ఆ కష్టానికి తగిన జీతం ఇవ్వకపోయినా, ఆ జీతాన్ని బిగబెట్టినా ఆ జీతం దేవుడికి ఏం చేస్తున్నాడు తెలుసా? మొరపెడతాం. ఎంత జ్ఞానం అండి! అంటే నువ్వు ఎంత కష్టంతో పడ్డావో ఆ కష్టం మాత్రం ఆపుకుంటుంటే నీ పని, నీ సమస్య ఇంట్లో ఎంత ఉందో ఈ సమస్య మొరపెడుతున్నాడు. అయ్యా, ఆ యజమానుడి కట్టిన మనసు తెరువు, నేను అతని ఇంటికి వెళ్ళాలి, అతని కొదువులు తీర్చాలి. దైవం ఎరిగిన వాడు ఎప్పుడు కూడా నీతిగా నడుచుకోవాలి. అందుకనే కొంతమంది మాకు పనిలో కూడా అలా నమ్మకస్తులు తగులుతారు. ఎందుకంటే ఈ బాబా నీ 10 రూపాయలు వస్తారు, పట్టుకు పనేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఉంటారు ఓ రోజు జీతం మొత్తం 5 రోజులకి 4 రోజులు జీతం ఇచ్చారు, రోజు జీతం ఆఫ్ చేసుకుంటారు. అలాగే ఉంటారు, ఇలాగే ఉంటారు. మళ్ళీ రాడేమో అని మానేసి వాళ్ళకి జీతం వదిలేసేది మానేస్తాడు నీ కట్టిన మనసుకి. అంటే ప్రజల్లో అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. కానీ దైవ భక్తిలో ఉన్నవాడికి నీతి కావాలి, న్యాయం కావాలి. అది ఇశ్రాయేలునే ప్రశ్నిస్తున్నారు, లోకన కాదండి. లోకంలో కూడా ఆ ధర్మాలతో నీతితో నడుచుకున్న వారు ఉన్నారు. అందుకనే అన్నాడు అపొస్తలుల కార్యం 10:1 దేవదూత కొర్నేలి దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఏమని? కొర్నేలి, నీ ధర్మ కార్యాలను, నీ ప్రార్థనలను దేవుని సన్నిధికి ఎలా ఉన్నాయన్నాడు ఆ దేవదూత? జ్ఞాపకార్థంగా చేరినవి. అంటే ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ధర్మంగా బ్రతుకుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు. అతని భక్తి, అతని ధర్మం దైవ సన్నిధికి చేరిందట. దీన్ని బట్టి అర్థమవుతుంది, నువ్వు దేవుని ఎరిగినా ఎరగకపోయినా నువ్వు ధర్మంగా నడితే దైవం దర్శించే అవకాశం ఉంది. ఆయన కనుసన్నంలోకి వెళ్తాం మనం. ఆయన దృష్టిస్తే నీ నీతికి, నా నీతికి బదులుగా ఆయన రక్షణ ఇస్తాడు. కొర్నేలికి రక్షణ వచ్చిందా లేదా? ఎలా వచ్చింది? రక్షణ దేనికి బట్టి వచ్చింది? భక్తులు నిజాయితీ, లోకంలో ధర్మం ఉంది కనుక రక్షణ వచ్చింది. ఇవాళ రక్షణ మన ఇంటి కూడా ఉంది, భక్తి మనం చేస్తున్నాం, కానీ మనకి ధర్మం ఉండదు కొన్నిసార్లు, న్యాయం ఉండదు మనకు కొన్నిసార్లు. అవునే కదా? నీకే కాదు చెప్తున్నా, నాకు ఉండకపోతే ఆ భక్తి ఎంత నిష్ఫలమని చెప్తాడు. అది ఇక్కడ 8:5 అంటాడు ఆమోసు గ్రంథం 8:5 పేజీ నెంబర్ 759 పేజీ. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను. అంటే చిన్న తూము, కొలత చిన్న తక్కువ, డబ్బులు ఎక్కువ. దొంగ త్రాసు చేసి మనము ధాన్యము అమ్మునట్లు అమావాస్య ఎప్పుడు పోవును. ఎందుకంటే అమావాస్యకి కొమ్ము ఓదడం, దైవ సన్నిధికి రావడం అనేది ఇశ్రాయేలులో కొన్ని ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని బట్టి ఉన్నాయి. విశ్రాంతి దినాన కంపల్సరీ మీరకూడదు, వ్యాపారం చేయకూడదు, పని చేయకూడదు, ఏమి తినకూడదు కూడా. మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకుని వారులారా దరిద్రులను, ఆ మాట చూడండి, దరిద్రులను వెండికి కొనున్నట్లు. అందుకనే అంటే అప్పుడు మనుషులు కొనేవారట ఏమా, ఎందుకంటే అప్పుడు నాణేలే కదా మరి. అవునా? బంగారపు నాణేలు, వెండి నాణేలే కదా. మనుషులను కూడా ఏం చేస్తున్నారట? నాణేలు కొనేవారట. అది నేడు పరాయి దేశస్తుడని, మన దేశస్తుడని ఉండేది. అది ఇప్పటికీ మనం అంటాం, నెత్తి మీద రూపాయికి పెడితే మారవరా అంటాం మనం. అవునా ఏమా? అవునే కదా? నిన్ను మార్కెట్లో పెడతా రూపాయికి మారవరా బాబు, నేను 10 రూపాయలు కూడా కొండరా బాబు అని అంటారు. ఎందుకని? కొన్నిసార్లు కొత్త పదాలు వాడతాం కదా. అంటే ఒకప్పుడు ఆ మనుషులు కొనే వ్యాపారాలు కూడా జరిగినాయి. కింద చదువుతాం. అందుకనే యోసేపును ఐగుప్తీయులకు అమ్మేహారే లేదా ఏమా? అన్నలో యోసేపుని అమ్మేహారే లేదా? అంటే అప్పుడు కొనేవారు కాబట్టి అమ్మేహారు. కానీ అమ్మేసిన
అమ్మబడిన వాడు దేవుని వదల, అమ్ములు వాడు అన్యాయం చేశారు. అవునా? అన్యాయం చేశారు కాబట్టి న్యాయం ఉన్నవాడు కాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అవునా? కాబట్టి దైవాన్ని విడవకుండా నమ్మకంగా బ్రతికిన వాడికి ఎప్పుడు కూడా గొప్ప స్థితి ఉంటుంది. నా దగ్గర తలగా ఉంచుతాను అన్నాడు. చూసారా ఎక్కడ పెట్టాడు? ఐగుప్తులో సింహాసనం మీద పెట్టాడు. తలగా ఉన్నాడా తోగ్గా ఉన్నాడా? అది ఆయన కాళ్ళ దగ్గర తోగ్గా వచ్చారు అన్నాడు. ఎప్పుడు కూడా దైవ భక్తికి భయపడేవాడు ఎప్పుడు కూడా నేను గొప్ప స్థితిలో ఉంటాడు. అది మీరైనా సరే నేనైనా సరే దైవానికి భయపడాలి. మనం చేసే పని, ఆలోచన, కార్యం. మనుషులు ఏముందండి? అవునా? ఈ గోడ బయట ఏం జరుగుతుందో మనం చూడలేం. మన కళ్ళ ముందు జరిగితేనే నమ్ముతాం. చెప్పిన కొన్నిసార్లు నిజాలు కూడా వినం. కానీ దైవానికి మన చుట్టూ సమాజం ఎక్కడ జరుగుతుందో, ఏం జరుగుతుందో రహస్యాలు కూడా ఎరిగినవాడు. అటువంటి దైవానికి భయపడితే చాలండి మనం నీతి ధర్మంతో బ్రతకాలి. ఆరోచు దరిద్రులను వెన్నికి కొనున్నట్లును పాదరక్షల ఇచ్చి పేదవారిని కొన్నట్లును. అంటే పాదరక్షలు అంటే చెప్పులు కూడా కొనేవారట. అయ్యే కదా పాదరక్షలు అంటే. చూడండి అలా చదువుతాం. పాద రక్షలనిచ్చి పేదవారిని కొనున్నట్లును చచ్చు ధాన్యమును. అంటే అర్థం ఏంటి? చచ్చు ధాన్యం అంటే ఏంటి? పనికిరాన్ని అమ్మేద్దాం అట్లే. కానీ పారాసీది ఎందుకు రా? రూపం వచ్చిన సోది కదా. అవునా? మనకు కూడా కొన్నిసార్లు ఆఫర్లు వస్తాయి షాపుల్లో నుంచి. అవునా? 500 100కు ఒకటి కాడికి అమ్మేస్తాం. ఎందుకని? టైం అయిపోయింది, స్టాక్ నిలబడిపోయింది. అది అమ్మకపోతే ఆయన పారేసుకోవాలి. అవునా కదా? అందుకని ఏం చేస్తాడు? 1000కు 4 అని 500కు 3 అని ఏం చేస్తారో అవి బయటకి ఏంటి అంటారు. అవి పనికి రావు. మనం కూడా తెచ్చుకొని వేసుకుంటాం. ఒకసారి ఉతుకునేటప్పటికి మొత్తం కూడా దారాలు కనబడతా అలా ఉంటాయి. అవునా కదా? ఆఫర్లు వేస్తారు. మనం ఆఫర్లు చూసి వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు. కింద చదువుతాం. సచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడు పోవును అని చెప్పుకుని వారులారా. ఈ మాట అంటే ఇప్పుడు వ్యాపారాలు జరగాలంటే ఏ పోవాలని వస్తున్నారు అలా? విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అంటే ఇప్పుడు అది కష్టంగా ఉందా, ఇష్టంగా ఉందా? అలాగే ఇవాళ వ్యాపారస్తులు క్రైస్తవులు ఉంటే గనక మనకు కూడా ప్రశ్నలేవి. ఆదివారం గొప్ప వ్యాపారం, మేమేం బాప్తిస్మం పొందు ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ఇది ఎక్కడ అని ఇసుకు చెంది స్వామి కట్టేసినందుకు బాధపడ్డారా? ఆరాధన ఫలించదు. మీకు అర్థమైనప్పుడు అలా ఆలోచించుకుంటున్నారు కాబట్టి హృదయాలు ఎరిగిన వాడే కదా లెక్కించాడు దేవుడు. ఆరాధన ముఖ్యమే, వ్యాపారం ముఖ్యమంటే వ్యాపారమే కావాలనుకున్నవాడు దేవుడు వదిలేసుకుని వెళ్ళిపోతున్నాడు. అవునా కదా? దేవుడి దగ్గర ఉంటే వ్యాపారం ఏముందని గొప్ప స్థితులు పెడతాడు. దేవుడి కోసం కొన్ని వదిలేసుకోవాలి, కానీ కొన్నింటి కోసం దేవుడిని వదిలేసుకున్నాం అనుకో మన వ్యాపారం ఎదుగుదా ఉండదు, మన పనిలోని ఎదగం. నువ్వు ఆదివారం రావాలి, 500 జీతం ఇచ్చేవాడు ఆదివారం నాకు అవసరం రా 800 ఇస్తాను రా అంటే మనం ఏం చేస్తాం? చెప్పండి మీరు. వెళ్తామా మానేస్తామా? 327 అపవాది, 327 వ్యాపారం ఎర్ర. ఏం చేయాలి ఇప్పుడు? మనకు అవసరం మరి కుటుంబంలో మా వినాలి, మన కుటుంబంలో అవసరం. ఏం చేస్తాం? ఆ ఎరగ పడిపోతాం. మీరు సావరా అన్నారంతే అమ్మ అపవాది. అవ్వ తినలేదా? తిన్నాక అర్థమైంది ఎవరి మాట వినాలో ఎవరి మాట వినలేదు. మనం కూడా అంతే, నష్టపోయేదాకా తెలియదు. కష్టాల్లో ఉన్నా కూడా దైవం వైపు తిరగం. కాబట్టి మన దేవుని ఆరాధనకి, దేవుని సన్నిధికి కష్టంగా బలవంతంగా సరుగుకున్నా వచ్చినా సరే అవి వినేవాడే. అలా వచ్చి మనం ఇక్కడ కూర్చున్నా మన భక్తి ఫలించేది కాదు. ఇష్టపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా దేవుని దగ్గర చేయాలి. దేవునికి కావాల్సిన హృదయం తెచ్చాడికి అయ్యాను.
దేవుడికి ఇచ్చాడు, అంగీకరించాడే దేవుడు. అమ్మా చెప్పాలి, కయ్యని ఇచ్చాడు కదా పొలమ పంటలో కొన్ని, దేవుడు అంగీకరించాడా? ఎవరిని అంగీకరించాడు? అన్నను చూసి తొమ్మిది పెట్టుకొచ్చాడు. బలిసినవి, అవునా, బలిసినవి, క్రోగునివి, శ్రేష్టమైనది. ఇంకా చెప్పాలంటే తొలిచూళ్ళని పట్టుకొచ్చాడు. మైండ్ సెట్ నచ్చింది, మనసు నచ్చింది, అర్పణ అంగీకరించాడు. మనం నచ్చినప్పుడు మనం ఎన్ని తెచ్చినా అంతే కదా. ఇప్పుడు మనకి ఈ రోజులు ఉన్నారు తోటి వాళ్ళే, మాసం కూర అయినా నచ్చదు. ఎందుకని? మనిషి నచ్చలేదు కనుక. అవునా అమ్మా, వరగం లేదు, మాసం కూర ఉన్నది తీసుకు తినన్నాడు అనుకో, ఆయన అంటాడు అది వేసింది నేను తిన్నావు, నువ్వే తిను. అవునే కాదండి? ఎందుకని? నువ్వు ఎంత విలువైంది ఇచ్చినా మనసు నచ్చినప్పుడు అది స్వీకరించే గుణం. దైవం కూడా అంతే. మన హృదయాలు మారకుండా, మన తలంపులు ఆయనకు అనుకూలంగా లేకుండా ఎన్ని ఇచ్చినా సరే దానికి ప్రతిఫలం రాదు. కాబట్టి ప్రతిఫలం మనం పొందాలంటే ఇచ్చే వాటిలో మనకి మంచి హృదయం ఉండాలి, దేవుని మీద అనుకూలమైన ఆలోచనలు ఉండాలి, బలవంతంగా ఎప్పుడు చేయకూడదు. అందుకనే కానుకల గురించి కూడా కొరిదే పత్రికలో చెప్తూ, మీరు బలవంతముగా కాకయు సలుగు కొనకయు ఎలా ఇవ్వాలట? హృదయంలో నిశ్చయించుకున్నది, హృదయపూర్వకంగా ఆయన కృప చొప్పున ఇవ్వాలట. అవునా? ఉత్సాహంగా ఇచ్చిన వాడిని దేవుడు ఆశీర్వదించిన మాట కూడా కొరిది పెట్టాడు. అంటే ఎలా ఇవ్వాలి? నన్ను ఆశీర్వదించిన దేవుడికి ఇస్తున్నానన్న ఆనందం, ఉత్సాహం మనలో కనబడాలట. అర్పణ కంటే ముందు హృదయం ముఖ్యం. అలా ఎప్పుడైతే ఇస్తామో మన ధనము, మన ధాన్యం, మన పని, మన బలం అన్నీ ఆశీర్వదించబడతాయి. అంటే ఇప్పుడు ఆశీర్వదించబడలేదంటే లోపం మన హృదయంలోనూ మన బుద్ధిలోనే ఉంది. అది అర్థం చేసుకోండి. ఒకసారి సామెతల గ్రంథం వరకు, సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. చూడండి, 20వ అధ్యాయం 10వ వచనం సామెతల గ్రంథం. వేరు 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 తునికెరాళ్ళు, వేరు వేరు కొంచెములు. చూడండి, ఆనాడు ప్రజలు ప్రజల దగ్గర ఏ కొలతలున్నా ఆ కొలతలు కూడా రాయించాడు సృష్టికర్త జ్ఞానైన సొలొమోను చేత. వేరు వేరు తునికెరాళ్ళు, వేరు వేరు కొంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. అంటే అర్థమేంటి? అసహించుకున్నాడట, ఇష్టపడేవాడు కాదు, హేయమైనది ఆయనకి నచ్చదు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. చూడండి, ఆ మాట చెప్తున్నాడు. చూడండి, నా జనులలో ఎవరున్నారట? ఎవరెల్లో? ఎలా అయ్యారు దుష్టులు? న్యాయం తప్పి, దేవుని భయం లేకుండా, అన్యాయపు కొలతలు, అన్యాయపు దోపిడీలు చేసేవారట. ఆయన జనుల్లో ఉన్నారట. మరి ఉన్న వాళ్ళందరికీ ఏమవుతుంది? అదే పేరు వస్తుంది. అవునే కదా? అమ్మ, నువ్వు బాగానే ఉన్నావు, నీ పక్కన ఉన్నవాడు అలా ఉన్నాడేంటి, నీతో వస్తాను, మీ సంగతి వస్తున్నా, ఆ అబ్బాయి అలా ఉన్నాడు ఏంటనేది మనం సిగ్గుపడతామే లేదా? మనం ఏం సమాధానం చెప్తాం? నువ్వు ఉన్నావు సరే, మరి ఆయనకి ఏది? అలా ప్రశ్నించినప్పుడు మనం దేవుని ఎదుట మనుషులకు సమాధానం చెప్పలే. అందుకనే మనం ఏమి వెళ్తున్నామో దాని ప్రకారంగా నడవడానికే భక్తి చేయాలండి. భక్తి రోజు ఎందుకు చేయాలంటే ఇవాళ నిలబడడం, రేపు పడిపోకుండా ఉండడం కొరకే. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది ఎవరు దొరుకుతారా అని తిరుగుతున్నాడు. ఆలోచించాలి. మనం దేవుడి చుట్టూ తిరిగితే, మన చుట్టూ దెయ్యం తిరుగుతుంటే మనమే, నేను ఖాళీగా ఉన్నాను తీసుకుపోవాలని దెయ్యం దగ్గరికి మనమే వెళ్తున్నాం. అవునా? నేను ఖాళీగానే ఉన్నాను తీసుకుపోని దెయ్యానికి ఎదురు మనమే వెళ్తున్నాం. అన్యాయంతో, చెడు ఆలోచనలతో, చెడ భావాలతో, నీతి తప్పి, న్యాయాన్ని విడిచిపెట్టి మనం బ్రతుకుతున్నాం. ఒకసారి ఆలోచించండి. అసలు అపవాదికి దొరకకుండా ఉండాలంటే దేవుడి దగ్గర ఉండాలి కదా. అలా ఉన్నవాడు యోబు. దేవుడు అంటాడు, ఈ భూమి మీద ఉన్న యోబు సంగతో ఆలోచించుదువా. వేసాడు జల్లుడి, యోబు అన్నవాడు దొరికాడు.
ఊజు దేశంలో అతనికంటే గొప్ప లేడు అని చెప్తే ఊరకయ్యే ధనవంతుడయ్యాడా, ఊరకయ్య నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతని చుట్టూ నీ కంచు ఉంది, ఒక్కసారి తీసి దేవుడు ఎవడో అని అనిపించకపోతే ఎన్ని ప్రయత్నాలు చేశాడండి, ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఎంత నష్టం కలిగించాడు. ఆఖరికి ఆరోగ్యం మీద కూడా కొట్టాడు, శరీరంతో హింసించాడు, అయిన దేవుణ్ణి దూషించదా. అదేంటి నీతి. మనం ఎన్ని పరిస్థితులు ఉన్నా దేవుని వదిలేయడానికి ఇష్టపడ్డాడు. మరి అలాగని దేవుడు వదిలేయడం యోగుని 100 రెట్లు పొందాడంటే దేవుని గొప్పతనం అది. మనం ఆధారపడితే, మనం ఆనుకుంటే ఆయన గొప్ప స్థితిలో ఉంచగలిగిన దేవుడు. అందుకనే ఆ మాట చెప్తున్నాడు ఏమని, నా జనులలో దుష్టులు ఉన్నారు, పక్షుల వేటగాండ్రు పొంచి. అంటే పక్షి కొరకు వేటగాడు ఎలా పొంచుంటాడట, అలా ఎవరు దొరుకుతారని దుర్మార్గులు ఉన్నారట, దుష్టులు. వారు పొంచిందురు, వారి బోడులు అంటే వల. మనం పెడతాం కదా ఎలకపోని ఎలక్కే, అది పడాలంటే ఏం చేస్తాం, ఇంట్లో అన్ని పాడు చేస్తుందని ఏదో ముద్ద పెడతాం దాంట్లో. అలా పొంచుంటారట ఎవడు దొరుకుతాడని. మనుషులను పట్టుకొందరు. చూడండి అమ్మా, పంజరము పెట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు పోనేసాక పడకుండా ఉంటాయా, అలా వారి ఇండ్లు కూడా ఎలా ఉన్నాయట, ఆ పంజరం ఎలా నిండిందో ఆ కపటపు అన్యాయంతో ఇంట్లో నిండిపోయాయట. అంటే మన ఇంట్లో ఏముందో కూడా ఎవరు చదువుతున్నారు. అది దైవ సన్నిధిలో మనం బ్రతికిన భక్తే కాదు, మనం వింటున్న వాక్యం కాదు, మన ఇంట్లో ఎలా బ్రతుకుతాం, ఏం ఆలోచిస్తున్నాం, తెల్లారి లేచి పడక మీద ఉండగా ఏం ఆలోచిస్తున్నాం. అందుకే నేను 139 కీర్తన అంటాడు, మొదటి వచ్చిన చూడండి, 139 మొదటి వచ్చిన. నూట 39వ కీర్తన మొదటి వచ్చిన చూడండి. యెహోవా ఎలా ఎలా తెలుసుకుంటాడంటే దేవుడు పరిశోధన చేసి తెలుసుకుంటాడట. నేను కూర్చుండుట, నేను లేచుట ఎవరికి తెలుసట, దేవునికి తెలుసు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు. మరి అలాంటిది ఇంట్లో ఏముందో మనసులో ఏముందో నీకు తెలీదా? పుట్టక ముందే ఆలోచిస్తున్నాడంటే చేసాక చూడ. కాబట్టి అటువంటి దేవుడి దగ్గర నీతి న్యాయాలతో మనం బ్రతకాలి. లేవియక 19:35 లేవియకాండం 19:35. అధ్యాయం 35. తీర్పు తీర్చినప్పుడు అమ్మా కొలతలలో గాని తునికెలలో గాని పరిమాణములో గాని మీరు అన్యాయం చేయకూడదు ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. మీరు ఎవరికైనా తీర్పు తీరిస్తే అంటే పంచే దాంట్లో గాని, అయ్యా ఇది నా అన్యాయంగా పట్టుకుపోతున్నాడు అన్నప్పుడు అది ఇద్దరికి పంచడంలో గాని ఏం తప్పకూడదంట తీర్పు తీర్చేవాడు. అంటే ఇశ్రాయేలులో గొప్ప నీతిమంతులుగా న్యాయవంతులుగా కది దేవుడి దగ్గర ధర్మంగా బ్రతికేవాడినే కదా తీర్చమంటారు సమర్థుడిని. వాయుతో చెప్తున్నాడు నువ్వు తీర్చేటప్పుడు పక్షపాతం చూపించకూడదట. కొలతలలో గాని తులికెలలో గాని అంటే మనోడు కాదని కొద్దిగా ఎక్కువ వేయకూడదు. మళ్ళా అర్థమవుతుందా? తీర్పు తీర్చేవాడు అంటే మనోడే కదా అనేసి ఈ పక్షంగా మాట్లాడకూడదు. నువ్వు న్యాయంగా మాట్లాడినప్పుడు దేవుడి స్థానంలో ఉన్నావు, శని సమానమే ఉండాలి. తులికెలో గాని పరిమాణములో కానీ అంటే కొలత అవసరమైతే భూమి కొలిసినప్పుడు కానీ స్థలాలు కొలిసినప్పుడు కానీ పరిమాణం సరిగ్గా ఉండాలి. మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తురుము, న్యాయమైన పడి మీకుండాలి న్యాయంగా. ఎందుకు తెలుసు? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. నేను ఐగుప్తు దేశముల నుండి
అంటే ఆ మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. కాబట్టి ఐగుప్తీయులు దేవుడిని ఎరగలేదు కాబట్టి ఎలా ప్రవర్తించవచ్చు, అన్యజనుల్లో ఉండొచ్చు, కానీ నన్ను ఎరిగిన వాడు కంపల్సరీ ఏం చేయాలి? ఇప్పుడు అన్యాయంగానే కదా మిమ్మల్ని ఐగుప్తీయులు తీసుకుపోతా, అన్యాయంగానే కదా బానిసత్వం చేశారు, మీ మొరలు నిలబడే కదా నేనేం చేశాను? మిమ్మల్ని అన్యాయం నుంచి, అన్యాయస్తుల నుంచి, దుష్టుల నుంచి తప్పించను. మరి తప్పించిన న్యాయవంతుడైన దేవుని దగ్గరికి వచ్చి మీరు ఇతరుల పట్ల అన్యాయం చేస్తే మీరు ఒక్కసారి మీ పరిస్థితి జ్ఞాపకం చేసుకోండి, మీ పూర్వ స్థితి జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. 27:37 వచ్చు. కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకున్న వాళ్ళు నేను యెహోవాను. నా విధుల్లో నా కట్టడల్లో ఇవన్నీ లేవు. నేను ఏదైతే అసహించుకున్నానో అది మీలో కనపడకూడదు అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 25 వచ్చాయి. 25:13 వచ్చి చదువుతాం. 25:13 ద్వితీయోపదేశకాండం. హెచ్చు తగ్గులు గల వేరువారు తునికెరాళ్ళు నీ సంచిలో ఉంచుకోకూడదు. నీవు నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న అంటే కానాను దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు తక్కువ గాని న్యాయమైన తునికెరాళ్ళు, చూడండి, తునికెరాళ్ళు నీవు ఉంచుకోవాలను. ఎందుకంటే నీ దేవుడు మీకు ఇచ్చిన దేశంలో నువ్వు వర్ధిల్లాలి. మళ్ళా అన్నాడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, కొంతకాలం నువ్వు బ్రతకాలంటే ఆయన ఒకరితో గురవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? న్యాయాన్ని అనుసరించాలి. తప్పుడు అన్ని నీ సంచుల నుంచి తీసేయాలి. తక్కువది కాని న్యాయమైన తూమే నీకు ఉండవలను. అలాగూ చెయ్యని 16 అలాగూ చెయ్యని ప్రతివాడును అనగా అన్యాయము చెయ్యు. అంటే అలా చెయ్యని వాడందరూ ఏం చేస్తున్నారు? అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడని యెహోవాకు ఏయుడు ఇష్టం లేదు. దేవుడు అసహించుకుంటున్నాడు. అంటే చెడును మనం ఎంత అసహించుకుంటాం, దుర్వాసన వస్తే మన ముక్కులు ఎలా చేదరించుకుంటామో, ఇటువంటి లక్షణాలు కలిగిన వారు ఆయన దగ్గర ఉంటే, ఆయన భక్తుల్లో ఉంటే ఆయన హేయంగా ఎంచుకున్నాడో అసహించుకున్నాడో. అందుకనే మనం చేసే వ్యాపారం, మనం చేసే పని, మనం తీసుకునే ప్రతి దాంట్లో కూడా న్యాయము నీతి దేవునికి కావాలి, మనుషులకు ఓకేనా? అటు చూసి వచ్చాడు ఎట్లా అంటాం, కానీ ఎవరు చూస్తున్నారు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు చూస్తున్నాడు, నువ్వు భక్తి చేస్తున్న దేవుడు చూస్తున్నాడు. అందుకని మనుషులందరూ దృష్టికి యోగ్యంగా నడవాలన్నాడు. ప్రభు దృష్టికి మనుషుల దృష్టికి ఎలా ఉండాలంట? అదే చెప్పాడు రోమాపత్రికలో, యోగ్యమైన వాడిగా ఉండాలంట. యెహోషువ గ్రంథం 7:1 ద్వితీయోపదేశకాండం పక్కన ఉంటుంది. యెహోషువ గ్రంథం 7:1 శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు అంటే దేవుడు ఏదైతే శపించాడో అది తెచ్చుకున్నారట. అలా తెచ్చుకున్నారు కాబట్టి ఏమయ్యారట? చూడండి, ఎట్లనగా యోధా గోత్రములు జరాహు ముని మనవడను జబ్ది మనవడను కర్మి కుమారుడైన ఆకాను శపథము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను గనక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించాడట. మీకు అర్థమవుతుందా? శత్రువులు కూడా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోకూడదట. ఇశ్రాయేలు పవిత్రులు అవ్వాలని. అదే కదా మేకా గ్రంథంలో చదువు. ఇవన్నీ మీరు ఎట్టుకొని ఎలా పవిత్రులు అవుతారు నా దృష్టికి అని మాట్లాడాడా లేదా? అంటే ఇవన్నీ ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు దేవుడు? ఏమా భక్తి చేయాలంటే ఆయన గురించి, ఆయన గ్రంథం గురించి చెప్తే సరిపోతుందిగా. ఎన్న అవసరమా? మనం కూడా అనుకుంటాం ఇది చిన్న తప్పే కదా, నేను ఎంత భక్తి చేస్తలేదు, దేవుడికి ఎన్ని అర్పిస్తలేదు, 40 దినాలు ఉపాస కొడుకులు అంటే నేను ఏ రోజు మారకుండా చేస్తున్నానే అన్నా కదా. వారానికి ఒకసారి ఉపాసం ఉంటున్నాండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నానే, ఎక్కడికైనా మొక్కుకుంటుంటే అవునా?
మరి ఆమె గుడి కూడా మోకాల మీద ఎక్కేస్తాడు పైకి. ఎన్ని మెట్లు ఉంటాయి మెట్లు చేస్తున్నావు ఇవన్నీ. అవునే కదండి. ఇన్ని చేస్తే చాలు అని అనుకున్నాం, కానీ మనం వదులుకోవాల్సింది ఏదో అది దేవుడు చెప్తుంటే అది పక్కన పెడతాం. నువ్వు ఎన్ని చేస్తున్నావు అని కాదు, నువ్వు ఏది వదులుకోవాలో ఆ దేవుడికి ఇష్టం లేనిది నీలో ఉంటే తొలగించుకొని. మనం ఇవన్నీ చేయడం కాదు, ముందు ఆయన వద్దన్నది అది చేయడు, అప్పుడు ఆయనకి ఇష్టమైనది ఏదో చెయ్యాలి. ఆకాని ఏం చేశాడట, సగతమైన దాంట్లో కొంత ఉంచుకున్నాడట. ఒక మాట ఇదే అధ్యాయంలో మీకు చూపిస్తాను, చూడండి. 23 22 నుంచి చదువుతాం. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఏది దుస్తులు, బంగారపు కమ్మి. డేరా కింద భూమిలో దాచేయడానికి ఆకాన్ని బాగుంది కదా. మన బంగారం ఎవడు వదులుకుంటాడు? కానీ అవి ఎవరివి? దేవుడు శపించిన శత్రు దేశంలోనివి. 23 కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచింది. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జెరాహు కుమారుడైన ఆకారును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరులోనికి తీసుకుని వచ్చారట. దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు చూడండి. తీసుకుని వచ్చి అప్పుడు యెహోషువ నీవేళ మమ్మల్ని బాధపరిచితివి. ఎవరో ఆకాను ఒక్కడ వలన ఇశ్రాయేలులు దేవుని కోపానికి గురై బాధపడ్డారట. చాలా మంది చచ్చిపోయారండి యుద్ధంలో. ఒక్కడు చేసిన తప్పు. అందుకనే మన శరీరంలో ఒక అవయవం కుళ్ళిపోయిన శరీరం అంతా ఏమవుతుంది? అందుకనే కదా షుగర్ వచ్చి కుళ్ళిపోతుంటే ఆ ఏలికడగా పోతే పోయింది కాలు ఉండదని తీసేస్తున్నారు లేదా? అమ్మో నా కాలు పోతే పోయింది అలాగే ఉంచుకుంటానని అంటావా? సెప్టిక్ అయింది తీసేయాలంతే. తీయకపోతే ఆ కుళ్ళు ఎముక అంత నవ్వులేసే అవకాశం. అందుకనే క్రీస్తు శరీరంలో మనం అవయవం, ఒక అవయవం చెడుగా బ్రతుకుతున్న శరీరం అంతా ఏమవుతుంది? డ్యామేజ్ అయిపోతాయి. అందుకనే అటువంటి దుర్మార్గ పనులు చేసేవాడు మీలో ఉంటే మనం ద్వేషించండి, లేదు ప్రేమతో ఖండించి బుద్ధి చెప్పండి. మారితే అతడు సరిదిద్దుకుంటాడు. ఒకటి తప్పులు లేకుండా ఉంటాడు. అలాగే తప్పులు అందరిలో ఉన్నాయి కదని మనం చేయడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు, ఒప్పుకునేవాడు కాదు. అందరిలో ఉన్నాయి. నువ్వు నిలబడి చేయకుండా హెచ్చరించు, మాంటాడు అవతలవాడు. నీలో లోప పెట్టుకుని ఇంకోటికి చెప్తే ఎలా వింటాడు? యేసు ప్రభు వచ్చినప్పుడు శాస్త్ర పరిచయాలు అదే చేస్తాడు. వారు వేషధారణ చేసుకుని ఇశ్రాయేలుకు భక్తి బోధిస్తున్నారట. అదే ప్రభు అన్నాడు, మీరు దూలం ముట్టించుకుని. అవునా? ఈ కొట్లో దూలాలు ఎట్టేసుకున్నారు ఏకంగా. ఎదుటి వాళ్ళ కొట్లు నలుసు చూస్తున్నారట. దూలం పెద్దదా నలుసు పెద్దదా? అది అన్ని లోపాలు మీలో ఉన్నాయి, మీరు వదులుకుంటారా బాబు, మీరు మారండి అప్పుడు చెప్తారు కానీ అని అంటారు. కానీ యేసు ప్రభు బోధలు సామాన్యమైనవి కాదు. మనిషిని గాయపడింది కానీ స్వస్థతనిస్తాడు. దేవుడు ప్రభు తనకులా ఉండమని చెప్తాడు. దేవుని కుమారుడు దేవుని కుమారుడే, దెయ్య కుమారుడు దెయ్య కుమారుడే. ఆడ అన్యాయస్తుడు కాబట్టి అన్యాయ బుద్ధులు వస్తారు. దేవుడు పవిత్రుడు కాబట్టి పవిత్రమైన బుద్ధులు ఉండాలి మనలో. ఆయన అన్యాయం చేయడం అప్పుడు మనలో ఎందుకు ఉండాలి? మరి ఒకవేళ ఉన్నాయనుకోండి, మనం దేవుని కుమారులు ఎలా అవుతాం? దేవుని కుమార్తెలతో ఎలా అవుతాం? కాబట్టి దేవుడు తన మీద, తన నామం మీద అభండాలు పడకుండా ఉండడం కొరకు తన ప్రజలను, తన బిడ్డలను సరిదిద్దుకున్నాడు, ధర్మాలు బోధిస్తున్నాడు. భక్తి అంటే గ్రంథాన్ని చదివేత్తమే కాదు, ఆయన చెప్పినట్టుగా లోకంలోనూ రాజ్యంలోనూ బ్రతకాలి. రాజుకు లోబడాలి, అధికారులకు లోబడాలి, కుటుంబంలో ధర్మాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ కొనసాగితేనే మనము దేవుని ఎదుట సంపూర్ణమవుతాం. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కుమారుడిగా, అన్ని విషయాల్లో కూడా ఒక దాసుడుగా, ఒక యజమానుడిగా మనల్ని ఏ స్థానంలో పెట్టినా అన్నింటిలో ధర్మం వెతకాలి, ధర్మంగా బ్రతకాలి. ఎందుకంటే ధర్మం ఏర్పరిచిన వాడు చూస్తాడు. కాబట్టి మనం ఎలా నడుస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనేది మనం అందరం తెలుసుకోవాలి. ఆ కోరులోకి తీసుకెళ్ళి ఏం చేయాలి చూడండి. 25 అప్పుడు యెహోషువ నీవెలా మమ్మల్ని బాధపరిచితివి,
నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో అది. అప్పుడు ఎవరైనా అపవిత్రుడిగా ఉంటే దేవుడికి వ్యతిరేకంగా నడితే రాళ్లతో కొట్టి చంపాలి. యేసు ప్రభు వచ్చినప్పటికీ శాస్త్రులు పరిచయాలు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతోనే కదా తరిమారు. ఏమా అప్పటికి అలా చావగొట్టేవారు, రాళ్ళతో చచ్చేదాకా పట్టాలి. అప్పుడు యేసు ప్రభువుని శోధించారు. నువ్వు ప్రభువు అంటున్నావు కదా, దేవుని కుమారుడు అంటున్నావు కదా, నువ్వేం తీర్పు తీర్చాలన్నాను. కానీ ఆయన అడిగిన సమాధానానికి ప్రశ్న లేదు. ఆయన అడిగాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయా. మనందరిలో ఉంది, దొరికాడు కదని అతను చెడ్డోడని అల్లరిపాటు చేసేయకూడదు. అవునా కదా? మనలో ఎన్నో లోపాలు ఉంటాయి, కానీ చెడులో దొరికిన వాడిని ఏం చేస్తాం? ఊరు, దేశాలు, రాష్ట్రాలు అమ్మేస్తాం. రేపొద్దన్న మనలో ఉంది, అవతల వాడికి దొరకకపోయినా చూసేవాడికి దొరుకుతాం. అప్పుడు రాష్ట్రంలో మెడ మీద ప్రకటిస్తాడట, అందరి ముందు తీర్పులో నిలబెడతాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామో జాగ్రత్తగా చూసుకో. కాబట్టి ఎదుటి వాటికి చెప్తున్నావు మంచిది కాదని దేవుడు చెప్తా, నువ్వు కూడా అలా నిలబడు. ఎదుటికి ఏదైతే తప్పని చెప్తున్నావో అది నీలో లేకుండా నిలబెట్టుకో. అందుకనే నువ్వు తీర్పు తీర్చినప్పుడు వేరు న్యాయాలు నీకు ఉండకూడదు, అనుమానాలు నీకు ఉండాలి, ధర్మం ఉండాలి. అవతల వాడికి న్యాయం తీర్చాలి. అది గొప్పతనం. ఇవాళ దేవుని ప్రజలకు బ్రతుకుతాం. మనకి ఇదిలో లోపల ఉన్నోడు తీర్పు తీర్పుతుంది కాదండి, మనమే అన్యాయంగా బ్రతికితే ప్రశ్నించే స్థానంలో మనల్ని పెట్టాడు ఇవాళ. మరి అటువంటి దేవుణ్ణి ఎరిగి అధర్మంలో బ్రతికితే మరి దేవుణ్ణి ఎరగిన వాడు తీర్పు తీర్స్తే అలాగే తీర్చుకోవాలి. న్యాయవంతుని వదిలేశాం కాబట్టి అన్యాయవంతుడి దగ్గర నిలబెట్టాడు మనల్ని, అవునా కదా? కాబట్టి మనం ఎలా బ్రతుకుతున్నా ఒకసారి ప్రశ్నించుకోవాలి. రాజులు 2వ గ్రంథం చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 23 వచనం. 2వ రాజులు 5:23 చూడండి. 5వ అధ్యాయం 23 వచనం. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకున్నామని బతిమాలి 2 సంచులను 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పరివారితో ఇద్దరి మీద వాటిని వేయించి వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని, అంటే ఈ బహుమతి ఎలీషాకి ఇస్తుంటే ఎలీషా వద్దన్నాడండి. నువ్వు దేని కొరకొచ్చావో అది నీకు కలిగింది, వెళ్ళి చాలు, నీ బహుమతులతో నాకు పని లేదని ఎవరన్నారో? ఎలీషా. అంటే ఎలీషా దగ్గర పనివాడిగా ఉన్నా గెహాజీ అనుకున్నాడట. ఇంత బహుమతి ఇంత అప్రత్వం వద్దు అనుకున్నాడు. అయ్యి బాబా అని అనుకొని దారిలో ఈ ఎలీషా దగ్గర నుంచి ప్రవక్తని దగ్గర నుంచి నయమాని వెళ్ళిపోయిన తర్వాత ఆ కానుకలు పట్టుకుపోతుంటే పొలాలు అడ్డబడి వెనకాల పరిగెత్తి దారిలో కలుసుకున్నాడు. కలుసుకుని ఈ యజమానుడు ఇందాక వద్దన్నాడు, ఇప్పుడు కావాలన్నాడు, నాకేమన్నా పట్టుకుని వెళ్తానని కలిశాడట. ఇక అర్థమైందా? ఎంత చదువుతాం? 26వ వచనం. అంతటా ఎలీషా ఒకసారి 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎవరిని చూసి? గెహాజీని చూసి, గెహాజీ తెలీదా? ఎలా తెలుసు? ప్రవక్త. ఎక్కడికి వెళ్ళాడు? ఏ దేవుడు కొరకు పరిగెత్తుకుడు? దేవుడు ప్రవచించాడు ఎవరికే? ఎలీషాకి. ఏం చెప్తాడని నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నాడట. నీవెక్కడికి? నీవెచ్చటంలో వచ్చితవని అడిగినందుకు గెహాజీ అన్నాడట, వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదని. ఏమన్నాడట? ఎక్కడికి వెళ్ళలేదు ప్రభువా, నేను బయట తిరుగుతున్నాను, నువ్వు చూసుకోలేదని అంటున్నాడట. ఆ మాటలు అక్కడ లేవు, కానీ నేను ఎచ్చటికి పోలేదు అన్నాడట. 26 వచనం. ఇప్పుడు రాష్ట్రాన్ని బయట వెళ్తాడు చూడండి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను, ఏ మనుషుడు?
చూడండి, మళ్ళా చదువుతాం. ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా నన్ను మర్చిపోయావు. నువ్వు నీ దగ్గర ప్రవక్త దగ్గర ఉన్నవాడు మర్చిపోయావు. కానీ ఆ రాజు దిగి రథం దిగి వస్తున్నప్పుడు, నయమానైనా వస్తున్నప్పుడైనా నా మనసు నీకు జ్ఞాపకం రాలేదా? ఎంత జ్ఞానం అండి! ఇవాళ ప్రభు మనసు మనతో ఉండాలి. అందుకని ప్రభు మనసు ఎరిగి బ్రతకాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును, అది క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు, ఆయన మనసు మనలో ఉండాలి, ఆయన లక్షణాలు మనలో ఉండాలి. ఎందుకంటే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మమ్మల్ని గుర్రు పెట్టుకుని నడుచుకున్నాడని సంఘాలతో చెప్పాడు పౌలు. అపోస్తులు సంఘానికి మాదిరి అయ్యారండి. అపోస్తులకి పౌలకి క్రీస్తు మాదిరి అయితే, క్రీస్తుకు తండ్రి మాదిరి అయితే, సంఘానికి సువార్థికుడు మాదిరి అవ్వాలి. సువార్థికుని బట్టి సంఘాన్ని బట్టి లోకం సరిదిద్దబడాలి. ఏది కాబట్టి మాదిరిగా ఉండాలి. అందుకే గ్యాస్తో అన్నాడు, నా మనసు నీతో రాలేదా? చూడ, నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకి ఇది సమయమా? దేవుని పని వదిలేసి బహుమతి కొరకు పరిగెడతావా? ఇందాక అదే అన్నాడు కదా, విశ్రాంతి దినం ఎప్పుడు పోవును, అమావాస్య ఎప్పుడు పోవును. మేము వ్యాపారాలు చేసుకుంటాం, మా గోధుమలు అమ్ముకుంటాం, వేరు వేరు తురుకురాళ్ళు సంచులు పట్టుకుని వెళ్దాం, వ్యాపారం చేసుకుందాం, లాభాన్ని అభివృద్ధి చేసుకుందాం అని అంటున్నారు. ఇవాళ ఆదివారం పోదపోయింది, ఒక ఆదివారం వ్యాపారమే ముఖ్యం. ఆలోచించండి, ఆదివారం వెళ్ళిపోయింది, ఈ పనే ముఖ్యం. ఇవాళ లాభం వస్తుంది, రోజు ఎక్కడ పోగొట్టుకుంటాం. ఈ ఆదివారం కాబట్టి ఇంకో ఆదివారం వస్తుంది, అవునా? ఆ ఆదివారం ఆఫర్ చేయడం అనుకో, ఇక ఆదివారం లేవా మనకి, రావా? అవునా కదా? కాబట్టి దేవుని దగ్గర మన భక్తి, మన ప్రవర్తన ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ సంపాదించుకోవడానికి సమయమా? నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన ఆరాధించవలసిన వాడిని వదిలేసి ఆయన జ్ఞాపం చేసుకోవాల్సిన దినం మర్చిపోయి నువ్వేంటి జ్ఞాపం చేసుకుంటున్నావు? అన్యాయపు సిరినా? నేను నష్టములను, నాశములను, ఊరిలోను పెట్టే ధనధాన్యాలను ఆశించి రక్షణను వదిలేసుకుంటున్నాను, రక్షకుల్ని. కాబట్టి ప్రశ్న, వేటి కొరకు దేవుడు త్యాగం చేసేస్తాను ఒకసారి ఆలోచించే. కాబట్టి 27 కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠము నీకును నీ సంతతికి సర్వకాలము అంటేయును. ఎవరు తప్పించుకున్నారు ఇప్పుడు చెప్పండి? ఎవరు తప్పించుకున్నారు? నయమని తప్పించుకున్నాడు. ఎవరు గురైపోయారు? ఎవరు గురైపోయారు? గ్యాజీ గురైపోయాడు. ఒకడు పోగొట్టుకున్నాడో దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకో. మనం కూడా ఏం చేస్తున్నాం ఇవాళ? మనం ఏం చేస్తున్నాం ఇవాళ? దేవుణ్ణి వదిలేస్తుంటే పాపంలో పడుతుంది, అపరాధంలో పడుతుంది, మనం చేసే అన్యాయం వల్ల మరణానికి లోనైపోతున్నాం. కాబట్టి క్రీస్తు రక్తం ఏదైతే కడిగేసిందో అది మళ్ళా అంటించేసుకుంటాం మనం లోకంలో ఉండి. ఎవరిని వదిలేసి? ప్రభుని వదిలేసి. అంతే ఆయన శరీరం అని, ఆయన రక్తం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. కాబట్టి బీ కేర్ఫుల్. దేవుడి పని, దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎలా బ్రతుకుతున్నామో ఆలోచించాలి. దేవుని పని ఉంది, మన పనులు త్యాగం చేసుకుంటే రెట్టింపు ఆశీర్వాదాలు ఆయన సన్నిధిలోనే పొందుకుంటాం. కాబట్టి వినడం కాదు, బోధించడం కాదు, నడిచి మాదిరిని మనం చూపించాలి. అటువంటి కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు సర్వకాలం చేయాలి. సర్వకాలం ఆశీర్వాదం ఉంది, కానీ సర్వకాలం శాపం తెచ్చుకో. యుగ యుగాలు ఆనందం ఎక్కడ? పరలోకంలో. కానీ పాతాళానికి వెళ్ళిపోతే యుగ యుగాలు వేదనే, ఏడుపు, పళ్ళు కొరుకుటాయి, ఆత్మ చావదో, అగ్ని అర్థం. అది యుగ యుగాలే. పరమ తండ్రితో నిత్యము ఆనందం, ఆకలి ఉండదో, దప్పిక ఉండదో,
రాత్రి అయినా పగలైన ఉండదు. చీకు చింత కాదు కదా, యోచన పని ఏమి. అటువంటి లోకాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు యేసుక్రీస్తు. వీటి కోసం పోగొట్టేసుకుంటే జీవితంలో నష్టపోతుంది. కాబట్టి భ్రష్టులుగా కాకుండా, అన్యాయస్తులుగా కాకుండా న్యాయంగా బ్రతకాలని, న్యాయంగా బ్రతికి జీవించాలని అలా మనం నేర్చుకున్నాం. ధర్మంగా బ్రతుకుతూ భక్తులను, ప్రవర్తనలను, కుటుంబములను, లోకంలోను అన్ని విషయాల్లో మనం అందరికి మాదిరి అవ్వాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను. మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికను మీ అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ.